మీరు సిగరెట్ తాగుతున్నారా? అయితే ఇది వినండి. సిగరెట్ మీద 4 నుంచి 5 రూపాయలు పెరగబోతుంది. సిగరెట్ తాగే వారి జేబులకు నిర్మలమ్మ నిప్పు పెట్టింది. కంగారు పడకండి. ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం సిగరెట్ పై ఎక్సైజ్ డ్యూటీస్ ప్రతి 1000 సిగరెట్లకు 8,500 రూపాయలు పెంచింది. అలాగే పాత కాంపెన్సేషన్ ప్రకారం జిఎస్టి 40% పెంచింది. దీని ప్రభావంతో ఈ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఐటీసీ షేర్లు దాదాపు 10% మేర పడిపోయి గత 21 నెలలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఈ కంపెనీ షేర్లు ఏకంగా 19% నష్టపోయాయి. ఈ కంపెనీల లాభాల్లో సిగరెట్ల వాటానే అత్యధికంగా ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో సిగరెట్ల ధరలు 15 నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికే భారతదేశంలో పొగాకుపై పన్నుల భారం అధికంగా ఉన్నాయని 65% పొగాకు వినియోగంపై ఎలాంటి పన్నులు వసూలు కావడం లేదని విమర్శకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నుల పెంపు వల్ల అక్రమ రవాణా మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.